అనుగ్రహించాడు. ఇక్కడ కూర్చున్న సంఘములో 22 ఏళ్ల వయసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. 22 ఏళ్ల వయసు, 22 ఇయర్స్, 22 ఏళ్ల వయసు. ఈ చర్చి ప్రారంభించి ఈ రోజుకి 22 సంవత్సరాలు. 22 ఏళ్ల క్రితం దేవుని సేవకులతో కోలాహలంగా ఈ చర్చిని ఇనాగ్రేషన్ చేసినటువంటి దినం. 22 ఏళ్ళయింది డాడీ దీన్ని కట్టి ఈ మందిరపు గవిని దేవుని కొరకై ప్రతిష్ఠింపచేసి దేవుని ప్రజల కోసం ప్రార్థన మందిరముగా ప్రతిష్ఠించినటువంటి 22 ఏళ్ళయింది. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఓకే, ఇక మనము దేవుని యొక్క వాక్యపు ఆలోచనతో కూడిన అంశంలోనికి వెళుతాం. ఈ దినం సంఘపు క్షేమము కోసమై పరమందున్న కన్న తండ్రి భూమి మీద మనుషులకి అవసరమైన మాటలను పాఠాలుగా చెప్పడానికి ఒక గ్రంథము అనబడే 66 పుస్తకాల బైబిల్ను మనకిచ్చాడు. అందులో వ్రాయబడినవన్నీ కూడా భూమి మీద బ్రతుకు జీవితాన్ని ముగించిన తరువాత పరలోకానికి చేరుటకు అవసరమైనంత సరుకును ఆయన మనకిచ్చాడు. ప్రియులారా, ఇవ్వబడిన దానిలో నుంచి ఈరోజు మన అంశం జీవ గ్రంథములో నీ పేరున్నదా? జీవ గ్రంథములో నీ పేరున్నదా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఇదేంటి జీవ గ్రంథము? అందులో పేర్లుంటాయా? అందులో పేర్లు రాసే వాళ్ళు ఉంటారా అనే సందేహము కూడా రాకపోలేదు. ప్రియులారా, ఈ జీవ గ్రంథమును గూర్చిన ప్రత్యేకత బైబిల్ ఏం చెబుతుందో ఆలోచించాలి. ప్రతి పాఠము వెనుక మహాదేవుని ఆలోచన ఇమిడి ఉంటుంది. ప్రియులారా, ఆ పాఠములోని మహాదేవుని ఆలోచన మనసుకు ఎక్కినప్పుడు, హృదయానికి అతుక్కున్నప్పుడు ఈ భూమి మీది జీవితాలు పరలోకమయంగా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు ఆలోచనతో కూర్చోండి. దేవుని వాక్యమును మదిన పెట్టి ఆలోచించడానికి ప్రయత్నించండి. బైబిల్ ఉన్నవారు, చదువుకున్నవారు ఒకరి మీద ఒకరు పోటీ పడినట్లుగా దేవుని వాక్యమును చదవటానికి ప్రయత్నం చేయండి. అది మంచిదియు, మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదము కూడా. ఓకే, మన పాఠ్యాంశంలోకి వద్దాం. జీవ గ్రంథం, దాని ప్రత్యేకత ఏంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట ఉండుట చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు విప్పబడెను. పరలోకములో గ్రంథములు ఉన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నాడు. ఉన్న గ్రంథములలో ఏ ఏ గ్రంథాలు ఉన్నాయి అక్కడ. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ గ్రంథములు విప్పబడవలసిన అవసరత వచ్చింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. ప్రియులారా, పరలోకములో గ్రంథములు ఉన్నాయి. ఆ గ్రంథములు ఏవి అనగా జీవ గ్రంథమును వేరొక గ్రంథమును అక్కడున్నాయి. అవి విప్పబడుతూ ఉన్నాయి ఒక సమయములో. అసలు ఆ గ్రంథములు ఎందుకు విప్పబడుతున్నాయి అని ఆలోచిస్తాం. చదవండి దయచేసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్కయు జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ దానిలో ప్రవేశించెదరు. జీవ గ్రంథము యొక్క ప్రత్యేకత, ఈ గ్రంథములో వ్రాయబడిన వారే
అనగా వారు పరలోకములో ప్రవేశిస్తారు. అంటే గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఎంతుంది అని ఆలోచిస్తే, ఆ గ్రంథములో ఎవరు రాయబడ్డారో వారే పరలోకములో ప్రవేశిస్తారు. అసలు వారిని గురించి రాసేదేంటి, అందులో వారు రాయబడడం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు 20వ అధ్యాయము 15వ వచనం చదివితే ఏమి రాయబడినందుకు ఆ పరలోకములో ప్రవేశం కలుగుతుంది, ఏమి రాయబడినందుకు ఆ పరలోకములో ప్రవేశం కలుగుతుంది. 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను అందులో ఎవని పేరైనను ఏం రాస్తారు, పేరు రాస్తారు. ఆ జీవ గ్రంథములో, ఆ జీవ గ్రంథములో ఎవని పేరుంటుందో, ఎవని పేరుంటుందో ఆ గ్రంథం తెరవబడగానే అందులో ఎవరి పేరుంటుందో వారే ఆ పరలోకములో ప్రవేశిస్తారు. ప్రియులారా, చదువునానా? జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల, జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల ఏమైతే వారు అగ్ని గుండములో పడవేయబడుదురు. హౌ ఇంపార్టెన్స్ ద లైఫ్ ఆఫ్ బుక్. ఈ జీవ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత, ఆ గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే, క్రైస్తవుడుగా, విశ్వాసిగా విశ్వసించిన పరలోకము చేరాలన్నా, ఆ పరలోకమందున్న కన్నతండ్రిని తెలుసుకొని ఆయన వేసే శిక్ష అనబడే అగ్నిగుండాన్ని తప్పించుకోవాలన్నా, ఇదిగో జీవ గ్రంథములో అతడి పేరు వ్రాయబడాలి. అతడి పేరు జీవ గ్రంథములో వ్రాయబడితేనే అటు పరలోకం వెళ్తాడు, ఆ అగ్నిగుండాన్ని తప్పించుకుంటాడు. ప్రియులారా, అంటే జీవ గ్రంథము యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో ఆలోచిస్తే, మానవ జీవితానికి అటు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలనుకున్నా, ఇటు పరలోకానికి వెళ్ళాలనుకున్నా అతడి పేరు, ఆమె పేరు, వాళ్ళ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటే తప్ప there is no chance enter into the kingdom of God. ఆ పరలోకం వెళ్ళటానికి వీలు కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఈ పాఠము యొక్క పరమార్థములోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆలోచించండి. ఏదో క్రైస్తవుడు అయినందుకు నీకు పరలోకం వెళ్ళిపోతావు అని బైబిల్లో రాయబడలేదు. ఏదో దేవుణ్ణి నమ్మినందుకు పరలోకం ఇచ్చేస్తాడు అనగానే అలా వెళ్ళిపోతావని లేదు. చివరికి ఒక తీర్పు ఉంటుంది, చివరికి ఒక గ్రంథం తెరవబడుతుంది. నీ బ్రతుకు జీవితం ముగించే చివరి గడియలో ఒక గ్రంథం తెరవబడుతుంది. ఆ గ్రంథములో నీ పేరుంటే తప్ప, ఆ గ్రంథములో నీ పేరుంటేనే అటు పరలోకం వెళ్తావు, ఇటు అగ్నిగుండాన్ని తప్పించుకుంటావు. ఇటు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలనుకున్నా, అటు పరలోకం వెళ్ళాలనుకున్నా నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి. ఈ జీవ గ్రంథం అనేది ఎప్పటి నుండి రాయబడుతుంది? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ప్రియులారా, నేను చూసిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదని, అయితే అది అగాధ జలములలో పైకి వచ్చుట, భూనివాసులను జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథములో, అంటే ఎప్పటి నుండి రాస్తున్నాడు ఇందులో పేర్లు, ఎప్పటి నుండి రాయబడుతున్నాయి ఈ జీవ గ్రంథములో అని ఆలోచిస్తే, జగదుత్పత్తి మొదలుకొని ఈ జీవ గ్రంథములో పేర్లు రాయబడుతున్నాయి. జగదుత్పత్తి మొదలుకొని ఈ జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడుతుందో, ఎవరి పేరు ఆ గ్రంథములో ఉంటుందో వారే పరలోకానికి వెళ్ళగలరు, వారే దేవుడు వేసే శిక్ష అనబడే అగ్ని గుండాన్ని తప్పించుకోగలరు. ప్రియులారా, అంటే ఎంత ప్రాముఖ్యమైంది అని ఆలోచిస్తే దీనికంటే ప్రాముఖ్యమైంది మరొకటి కనిపించదు. ప్రియులారా,
మరొకటి కనిపించదు. దయచేసి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆ గ్రంథములో పేరు రాయబడితేనే పరలోకములో ప్రవేశం ఉంది. ఆ గ్రంథములో పేరుంటేనే అగ్నిగుండాన్ని తప్పించుకుంటాము, శిక్షను తప్పించుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు నేను స్టడీ చేసి 2 భాగాలుగా సిద్ధపరుచుకున్న పాఠ్యాంశం, నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా? ఒక ప్రశ్నతో ఆరంభిస్తున్నాము. చదవండి దయచేసి. ఆ కాలమందు మిఖాయేలు వచ్చును, జనులు ఆపద కలుగును. అయితే నీ జనులలో అనగా భూమి మీద బ్రతుకుతున్న మనుషులలో ఆ గ్రంథమందు దాఖలైన వారెవరో, ఆ గ్రంథమందు దాఖలైన వారెవరో వారే ఆ శిక్షను తప్పించుకుంటారు. ఈరోజు క్రైస్తవుడు అయిన నువ్వు, నేను, క్రైస్తవులమైన మనం, లోకానికి ఎడబాసిన మనం, సమాజానికి ఎడబాసిన మనం, సంస్కృతికి ఎడబాసిన మనం, ఒక ప్రత్యేకమైన సంస్కృతిలో, ఒక ప్రత్యేకమైన వాతావరణములో నిజ దేవుణ్ణి నమ్ముకొని ఆరాధిస్తున్న మనం ఎందుకు నమ్ముకున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎందుకు ఇలా చేస్తున్నామని ఆలోచిస్తే, అదిగో దేవుడు వేసే శిక్ష నరకము అనే అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి కాదా? అవును అన్న జవాబు మీదవుతే, అవును అన్న జవాబు మీదవుతే ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవటం, నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి. ఒకవేళ లేదు అంటే శిక్షను తప్పించుకోవటం వల్ల కాదు ప్రియులారా. ఆ గ్రంథములో పేరు లేదు అనంటే నీవెవరమైనా సరే, ఎంతటి వాడవైనా సరే, ఏం చేసిన వాడవైనా సరే, ఆ పరలోకములో ప్రవేశం లేదు ప్రియులారా, లేదు ప్రియులారా. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక జీవిత మెలకువలో ఏది ఏమైనా నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి సార్, నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి సార్. మరి ఎవరు రాస్తారు? ఎలా, ఎవరి పేర్లను దేవుడు జీవ గ్రంథములో రాస్తాడు అనే సంగతి మనకు అర్థమవుతే, ఎవరి పేర్లు జీవ గ్రంథములో రాస్తారు అన్న సంగతి అర్థమవుతే, ఎవరికి వారుగా ఏ సమయములోనైనా ఎప్పుడైనా తమ పేరును జీవ గ్రంథములో రాసుకోవడానికి, తమ పేరును జీవ గ్రంథములో ఎంటైర్ చేయించుకోవడానికి శత విధాల కష్టపడుతున్న వాడై తండ్రి మనసును అర్థం చేసుకుని జీవిస్తాడు ప్రియులారా. నీ ఎదుట నిలబడిన నిలువెత్తు సాక్ష్యమే నేను. ఏది ఏమైనా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఏది ఏమైనా ఆ జీవ గ్రంథములో నా పేరుండి తీరాలి అని కష్టపడుతున్న వ్యక్తిగా జీవిస్తున్న వాడిని. అయితే ఇక్కడ మన ప్రశ్న, ఎవరి పేర్లు జీవ గ్రంథములో రాస్తాడు? లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికాడు 33.5 సంవత్సరాలు. ఆయన తన శిష్య బృందముతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎవరి పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయని ముక్కుసూటిగా చెబుతున్నాడో ఆ సందర్భాన్ని చూసినప్పుడు, నా పేరు జీవ గ్రంథములో రాయబడాలంటే నేను అతడునై ఉండాలి, నేను వారినై ఉండాలి ప్రియులారా. చదవండి దయచేసి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని, పరలోకములో ఉన్న తండ్రి సముఖములో ఉన్న ఒక గ్రంథములో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అంటే ఎవరి పేర్లు ఈ జీవ గ్రంథములో వ్రాయబడినట్లుగా మన రక్షకుడిన యేసుక్రీస్తు వారు ముక్కుసూటిగా చెబుతున్నాడు. ఎవరు వీరు? ఎవరు వీరు? 17వ వచనాన్ని చదివితే వీరెవరో మనకు కనబడుతుంది. వీళ్ళ పేర్లు ఆల్రెడీ జీవ గ్రంథంలో రాసి ఉన్నాయని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు ప్రియులారా. పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు చెబుతున్నాడు. వాళ్ళ సంతోషం
అవధులు దాటిపోతున్నాయి, ఆనందం పెళ్ళివికిపోతుంది. ఏంట ఆనందం, ఏంట సంతోషం అని చూస్తే యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చారు. మందకు మంద వచ్చేశారు, 70 మంది. ప్రభువా ప్రభువా, ఎంత ఎక్సైటింగో తెలియదు. ప్రభువా, నీ నామమును దయ్యాలు పోతున్నాయ్యా, నీ నామములు అద్భుతాలు జరుగుతున్నాయ్యా, నీ నామములో ఎంతో అద్భుతాలు జరిగి దయ్యాలు మాకు లోబడుతున్నాయి, నీ నామం పేరిట దయ్యాలు మాకు వణికిపోతున్నాయి అని హ్యాపీగా ఎక్సైట్ అయిపోయి సంతోషపడిపోతుంటే, అదో దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించటము కంటే, అది పక్కన పెట్ట, దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించటము కంటే మీ పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయని సంతోషపడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వాళ్ళు? చదవండి దయచేసి 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ఎవరండి వాళ్ళు? 70 మంది శిష్యులు. వాళ్ళు సంతోషముతో తిరిగి వచ్చి వాళ్ళ సంతోషాన్ని ప్రభువుకు చెబుతున్నప్పుడు, ఆ సంతోషాన్ని గురించి ప్రభు చూస్తున్నప్పుడు, ఆ సంతోషమే సంతోషం కాదు, జీవ గ్రంథములో పేర్లు రాయబడ్డాయి అని సంతోషపడండి. యువర్ నేమ్స్ రిటన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుక్, ఆ బుక్ లో రాయబడ్డాయని ఆనందపడండి. ఎందుకో తెలుసా? అందులో రాయబడిన వాడు పరలోకంలో ఉంటాడు, అందులో రాయబడిన వాడు అగ్నిగుండాన్ని తప్పించుకుంటాడు, అంతకంటే ఇంకా సంతోషమేముంది అని శిష్యులతో అన్నాడు. ప్రియులారా, ఈ మాటలో ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయండి? ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి? ఎవరి పేర్లు? శిష్యుల పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి. శిష్యుల పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి. అంటే ఆ జీవగ్రంథములో నీ పేరు రాయబడాలంటే, నా పేరు రాయబడాలంటే, మన పేర్లు ఆ జీవగ్రంథములో రాయబడాలంటే యు బికేమ్ డిసైపుల్. నువ్వు శిష్యుడు అయిపోవాలి, నువ్వు శిష్యురాలవి అయిపోవాలి. ఇది సత్యమా అని ఆలోచిస్తున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి ప్రియులారా. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్తున్నప్పుడు శిష్య బృందాన్ని పిలుచుకొని వాళ్ళకు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటో చదివిస్తున్నాను, చదవండి 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, శిష్యులకు చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అంటే మానేరులో ఉన్న మనుషుల్ని కూడా, దేశాయిపేటలో ఉన్న మనుషుల్ని కూడా, నర్మాలలో ఉన్న మనుషుల్ని కూడా, సౌదీలో ఉన్న మనుషుల్ని కూడా, అంటే సమస్త జనులు అంటే అందరూ వస్తారు అందులోకి. ఏం చేయమన్నాడండి? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎందుకండి ఇదండి చెప్పింది? సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయండి. ఎందుకు శిష్యులుగా చేయాలి? ఇది ఆయన చెప్పిన ఆజ్ఞ అయితే ఈరోజు క్రైస్తవం ఏం చేస్తుందంటే క్రైస్తవులుగా చేస్తుంది, మతం మారిన మనుషులుగా చేస్తుంది, ఒక సమాజం నుండి మరొక సమాజానికి మారుస్తుంది, ఏదో నమ్ముకో ఏదో పోద్ది అన్నట్లుగా చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే శిష్యులనుగా చేయండి అన్నాడు. ప్రియులారా, ఎందుకన్నాడు శిష్యులనుగా చేయండి? శిష్యులుగా చేయండి ఎందుకన్నాడు? శిష్యులుగా చేయబడితే ఆ శిష్యుల పేర్లే జీవగ్రంథములో తండ్రి రాస్తాడు గనుక. తండ్రి జీవగ్రంథములో వాళ్ళ పేర్లు రాయాలంటే భూమి మీద అతడు ఆమె శిష్యుడై ఉండాలి, అతడు ఆమె శిష్యుడై ఉండాలి. అందుకే సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, నమ్మి బాప్తిజం ఇవ్వండి, నాకు వారిని శిష్యులుగా చేయండి అన్నాడు. ప్రియులారా, శిష్యుడవుతేనే జీవగ్రంథములో పేర్లు రాయబడతాయి, శిష్యుడవుతేనే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రశ్న, నేను ఇంతకాలం శిష్యునేనా అని ప్రశ్న రావాలి మనకి ఇక్కడ. ఇంతకాలం నేను శిష్యుడని అయ్యానా? నేను శిష్యుడనేనా, లేక క్రైస్తవుడుగా ఉంటున్నవాడనా, లేక విశ్వాసిగానే ఉంటున్నవాడనా అని ఆలోచిస్తూ, శిష్యుడనయ్యానా అని ఆలోచిస్తున్నప్పుడు, శిష్యుడు అంటే వాట్ దేర్ క్వాలిటీస్, వారి యొక్క అర్హతలేంటి, వారి యొక్క అర్హతలేంటో చూసినప్పుడు వారు శిష్యులై ఉంటున్నారు గనక
నువ్వు శిష్యుడవో కాదో అన్న సంగతి తేలిపోద్ది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు అనగా ఎవరు? శిష్యుడు అనగా ఎవరు? ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడుతున్నాయి అని అంటే శిష్యుల పేర్లే జీవగ్రంథములో రాయబడతాయి. ఆ శిష్యులు ఎవరు మరి అంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా శిష్యులుగా చేయమని దేవుడు ఆజ్ఞాపించిన పవిత్రమైన ఆజ్ఞ ప్రియులారా. ఎందుకు ఆజ్ఞాపించి ఆ ఆజ్ఞను జారవిడిచాడు అని ఆలోచిస్తే జీవగ్రంథములో పేరు రాయబడాలంటే వారు ఆమె శిష్యుడు కావాలి గనుక. ఇప్పుడు శిష్యుని యొక్క క్వాలిటీస్ చూద్దాం. చదవండి దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. బాగా గుర్తుంచండి, బోధకుని కంటే అధికుడు కాడు. అంటే శిష్యుడు అనగా బోధకుని కంటే గొప్పోడు కాదు. నెంబర్ 1 క్వాలిటీ. నెంబర్ 2 25వ వచనం. దాసుడు ఏంటి? దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలె ఉండును. నెంబర్ 2 క్వాలిటీస్. శిష్యుడు అనగా నెంబర్ 2 క్వాలిటీస్, బోధకుని వలె ఉంటాడు. శిష్యుడు అంటే ఎవరో క్వాలిటీస్ ఇస్తున్నాను. How many disciples is there? We can examine ourselves. మనల్ని మనం పరిశోధించుకోవడానికి ఒక పరీక్ష పెట్టుకుంటున్నాం. శిష్యుడు అనగా ఎవరు? నెంబర్ 1 బోధకుని కంటే అధికుడు కాడు. నెంబర్ 2 బోధకుని వలె ఉంటాడు. నెంబర్ 3 లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుడు అవ్వకపోతే జీవగ్రంథములో పేరు రాయబడది. జీవగ్రంథములో పేరు రాయబడకపోతే పరలోకాన్ని పొందుకోలేవు, అగ్నిగుండాన్ని తప్పించుకోలేవు. అయితే శిష్యుడు కావాలి. అయితే శిష్యుడు అవ్వడానికి ఏంటని చూస్తున్నప్పుడు బోధకుని కంటే అధికుడు కానివాడు శిష్యుడు, బోధకుని వలె ఉండేవాడు శిష్యుడు. నెంబర్ 3 లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణమును కూడా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కానే కాడు. నెంబర్ 3 క్వాలిటీ, ద్వేషించువాడై ఉండాలి. ఇదే దేవుడు పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తల్లిని తండ్రిని సన్మానించని వాని ఇల్లు పెంట కుప్పగా మారిపోతుందని శాసించిన దేవుడు ఇక్కడ తల్లిని ద్వేషించు అంటున్నాడు. దేని విషయంలో ద్వేషించమంటున్నాడు? తల్లితో ప్రారంభించి ప్రాణంతో ముగించాడు. తల్లితో ప్రారంభించి ప్రాణంతో ముగించి ద్వేషించకపోతే నాకు వాడు శిష్యుడే కాదు. దేనికోసం? దేవుని కోసం ద్వేషించకపోతే. దేవుని కోసం అడ్డుగా ఉన్న తల్లి అయినా, ఆటంకంగా ఉన్న భార్య అయినా, అడ్డుగా ఉన్న భర్త అయినా, ఆటంకంగా ఉన్న పిల్లలైనా, చివరికి ప్రాణమైనా ద్వేషించకపోతే వాడు శిష్యుడే కాదు. శిష్యుడు అనగా బోధకుని కంటే అధికుడు కాదు. నెంబర్ 2 బోధకుని వలె ఉంటాడు. నెంబర్ 3 దేవుని కోసం దేన్నైనా ద్వేషిస్తాడు. బిర్యానీనైనా ద్వేషిస్తాడు, పండుగలనైనా ద్వేషిస్తాడు, మరి పెళ్లిళ్ళనైనా ద్వేషిస్తాడు, స్నేహితునైనా ద్వేషిస్తాడు, ఎవరినైనా ద్వేషిస్తాడు. దేవుని వాక్యానికి అడ్డొచ్చే దేన్నైనా చివరికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడే శిష్యుడు. లెట్ us go నెంబర్ 4 లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడే కాదు.
అంటే 4వ పాయింట్, శిష్యుడు అనగా ఏంటి అనంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు. సిలువ శ్రమలకి గుర్తుగా ఉన్నటువంటిది. సిలువ మన వ్యక్తిగతమైన కష్టాలకు గుర్తుగా ఉన్నటువంటిది. ఈ సిలువను ఎత్తుకొని, ఈ భారాన్ని ఎత్తుకొని ఆయనను వెంబడించేవాడే శిష్యుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సిలువను నువ్వే ఎత్తుకొని వెంబడించువాడవైతే నువ్వు శిష్యుడు అవుతావు. నా పాఠములో ద లాస్ట్ అండ్ లీస్ట్ ద స్వీటెస్ట్, శిష్యుడనగా ఏమిటి? 5వది 14వ అధ్యాయము 33వ వచనం. ప్రియులారా, లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మనకు కలిగినదంతయు వీడిచ్చి పెట్టనివాడు, మనకు కలిగినదంతయు వీడిచ్చి పెట్టనివాడు నాకు శిష్యుడు కాదు. వాట్ ఈస్ ద పాయింట్? 5th వన్. 5 ఏంటి? 5వది ఏంటి? తన కొరకు, దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టని వాడు శిష్యుడే కాదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము, ఏదైనా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడే కాదు అంటున్నాడు. అంటే శిష్యుడైన వాడు తన కొరకు, దేవుని కొరకు, దేవుని పని కొరకు ఏదైనా ఇచ్చేస్తాడు, ఏదైనా విడిచిపెట్టేస్తాడు. లెఫ్ట్. అది పెళ్లి కార్యమైనా, అది శుభకార్యమైనా, అది స్నేహితుల వల్ల జరిగే పోరాటమైనా, ఏదైనా దేవుని పని కొరకు లెఫ్ట్ ఎవ్రీథింగ్, షోల్డ్ ఎవ్రీథింగ్, సబ్మిట్ ఎవ్రీథింగ్. చూడండి, దయచేసి చదవండి. భూములైనను, ఇండ్లైనను, పొలాలైనను, కలిగిన వాటన్నిటినీ అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఎందుకు పెట్టారు? అలా ఇండ్లు అమ్మేసుకున్నారు, పొలాలు అమ్మేసుకున్నారు, ఆస్తులు అమ్మేసుకున్నారు, తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు అర్థమైతే చెప్పాలి. ఎందుకు పెట్టారు? శిష్యుడు కావడానికి. శిష్యుడు ఎందుకు కావాలి? జీవగ్రంథములో పేరు రాయబడుద్ది గనుక. జీవగ్రంథములో పేరు రాయబడితే ప్రతిఫలం ఏంటి? పరలోకానికి వెళ్తావు గనక. పరలోకం వెళ్ళకపోతే ఏమవుతుంది? అగ్నిగుండంలో కాలుతావు గనక. ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి వాడి ఇల్లు అమ్ముతేనేంటి, పొలం అమ్ముతేనేంటి, ఆస్తులు అమ్ముతేనేంటి అనుకున్న ఆది అపోస్తుల పరిచర్యలో, మొదటి సంఘ చరిత్రలో ప్రజలు తమ ఆస్తులను అమ్ముకొని, తమకున్నదంతా అమ్మేసుకొని పాదముల దగ్గర పెట్టేశాడు. శిష్యుడంటే తనది కాదు అనుకుంటాడు, నాది దేవుంది అనుకుంటాడు. ప్రియులారా, మిమ్మల్ని అమ్ముకోమని నేను చెప్పట్లేదు, భావన అర్థం కావడానికి అక్కడ తీసుకెళ్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే తనకు కలిగినదంతా ఏం చేస్తాడు? తనకు కలిగినదంతా. చూడండి దయచేసి, మళ్ళీ చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాదు అన్నప్పుడు శిష్యుడెవడు అని ప్రశ్న వేసుకుంటే కలిగినదంతా తన కోసం వదిలిపెట్టుకునేవాడు. ప్రియులారా, ఈరోజు నీకు కలిగిన ఆరోగ్యం ఆయన కోసం వదిలిపెడుతున్నావా? నీకు కలిగిన ఆయుష్కాలం ఆయన కోసం వదిలిపెడుతున్నావా? నీకు కలిగిన సంపద ఆయన కోసం వదిలిపెడుతున్నావా? నీకు కలిగిన దినములు నువ్వు ఆయన కోసం వదిలిపెడుతున్నావా? ఆలోచించండి ప్రియులారా. శిష్యుడు అవ్వాలంటే నెంబర్ 5, తనకు కలిగిన దాన్ని లెక్క చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో అర్థం కాందేంటి అని చూస్తే, బోధకునికి అధికుడుగా ఉండని వాడు శిష్యుడు, బోధకుని వలె ఉండేవాడు శిష్యుడు. అంటే బోధకుడు అంటే ఎవరు? నన్నంటారా ఏంటి? మీరు పప్పులో కాలేసిన వాళ్ళే. లేదయ్యా, పరిశుద్ధంగా ఉన్న, నీతిమంతులుగా ఉన్న ఆ మహానుభావులుగా వేల మందికి బాప్తిసం ఇచ్చిన గొప్ప గొప్ప సేవకులు ఉన్నారే, వాళ్ళండి అంటారా? అలా అన్నారు కనుక ఈ వాక్యం చూపించాల్సి వచ్చింది. ఇలా అనేవాళ్ళు ఉంటారనుకునే దేవుడు ఈ మాట రాయించాడు. మత్తయి సువార్త
23వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. మీరైతే బోధకుడని పిలవవద్దు, ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీ బోధకుడు. బోధకుని కంటే అధికుడుగా ఉండని వాడు శిష్యుడు, బోధకుని వలె ఉండేవాడు శిష్యుడు. హూ ఇస్ దిస్ ప్రీచర్? ఎవరా ఈ బోధకుడు అని ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, మీరు బోధకులని పిలవబడవద్దు, మీ బోధకుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు? ఆ ఒక్కడైన బోధకుడు ఎవరై ఉన్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వచనం. 26వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 26:18 వచనం. మీకు తెలిసిన నా పాటల్ని ఆన్లైన్లో వింటున్న వారి కోసమైనా ఆ వచనాన్ని చూపించాలి కనుక అక్కడికి తీసుకెళ్తున్నాను. 26వ అధ్యాయము 18వ వచనం. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న పస్కాను ఆచరించవలనని బోధకుడు చెప్పుచున్నాడని చెప్పండి. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్నాడు, ఇది రాత్రిపూట, ఇది ఆఖరిది, పస్కా విందు జరుపుకుందాం, మీరు పలానా ఇంటికి వెళ్ళండి, అక్కడ మీరు భోజనం సిద్ధపరచండి, ఈ రాత్రి అక్కడ పస్కాను ఆచరిస్తాం. ఆ ఇంటి ఆయన, ఎందుకు, ఎవరు చెప్పారు అంటే, బోధకుడు చెప్పిండానండి అన్నాడు. అంటే ఇక్కడ బోధకుడు అని ఎవరు కనబడుతున్నారంటే, యేసుక్రీస్తే తన్ను తానుగా ఒక్కడైన బోధకుడుగా కనబరుచుకుంటున్నాడు. ప్రియులారా, ఎవరా ఒక్క బోధకుడు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తే తన్ను తానుగా శిష్యులకి నేనే బోధకుణ్ణి, బోధకుడు చెబుతున్నాడని చెప్పండి అన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ప్రియులారా, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, చూసావా, తన్ను తానుగా బోధకుడని పరిచయం చేసుకున్నాడు. యూదుల మతనిష్ట కలిగిన యూదుల మతనిష్ట కలిగిన నికోదేమనే పరిసయ్యుడు యేసుక్రీస్తును బోధకుడు అని చెప్పి సంబోధిస్తున్నాడు. అలాగే 4వ అధ్యాయము 31వ వచనం. 4వ అధ్యాయం 31. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఒక్కడైన బోధకుడు ఎవరు అని ఆలోచిస్తే యేసుక్రీస్తే ఆ ఒక్కడైన బోధకుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, బోధకుడు అన్న చోట యేసు అని పెట్టి చదవండి. బోధకుడు అన్న చోట యేసు అని పెట్టి చదివితే, శిష్యుడు యేసు కంటే అధికుడు కాదు, శిష్యుడు యేసుక్రీస్తు కంటే అధికుడు కాడు, శిష్యుడు యేసుక్రీస్తు వలె ఉంటాడు. ఎంత అద్భుతమైన లోగుట్టుతో కూడినటువంటి ఈ సమస్యతో కూడిన సందర్భము ఆలోచిస్తే, ఈ మాటలను పాఠాలుగా తయారు చేస్తున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి 2019లో దేవుని మహాకృపను బట్టి ఎక్కడెక్కడో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆ దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు సోమవారం రోజు సెలవు దినంగా పెట్టుకున్న వాడిని సోమవారము కూడా తప్పని పరిస్థితిలో ఒక చోటకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రియులారా, అది నాకు అదృష్టంగా భావించాను. ఆయుష్కాలం తగ్గినా పర్వాలేదు, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట వెళ్ళి బైబిల్ వాక్యాన్ని చెప్పడానికి వాడబడుతున్నానంటే ఆ దేవుడిచ్చిన కృప ధన్యత అయి ఉంటుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, శిష్యుడనయ్యానా, యేసుక్రీస్తు కంటే అధికుడుగా ఉన్నానా, యేసుక్రీస్తు వలె మారానా అని ప్రశ్న వేసుకుంటే ఆత్మీయ జీవితం నేలకి కుప్ప కూలిపోద్ది. ప్రియులారా, శిష్యుడు అనగానే ఏదో బ్యాగు తగిలించుకొని బైబిల్ సంకన పెట్టుకొని ఇల్లు తిరిగి సోది మాటలు చెప్పి ఏదో ప్రార్థనలు చేసి ఏదో మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసి ఏదో స్వస్థతలు చేసి ఏదో 100 మందికి బాప్తిసాలు ఇచ్చేసి పేద చర్చి కట్టేసేసి పేద సౌండ్ సిస్టమ్ పెట్టించేసి ఏదో హడావుడి చేస్తే మేబీ యు ఆర్ ఫీలింగ్ దే ఆర్ డిసైపుల్స్. కానీ దేవుడు వాళ్ళని డిసైపుల్స్, శిష్యులు అనట్లేదు. ప్రియులారా, శిష్యులు అనగా యేసుక్రీస్తు కంటే అధికంగా ఉండనివాడు,
యేసుక్రీస్తు వలె ఉండేవాడు. మరి యేసుక్రీస్తు ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. త్వరగా ముగించాలి, నాకు చాలా అంశం ఉంది, ఇంకా త్వరగా నాకు సాయం చేయండి. 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ యేసుక్రీస్తును బోధకుడు అన్నామో ఆ యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆదిలో వాక్యమై ఉన్నాడు. ఆదిలో వాక్యమై ఉన్న వాక్యమే బోధకుడుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆ బోధకుడైన యేసుక్రీస్తే లోక కళ్యాణం కోసం, నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నది ఈ వాక్యమే నీ బోధకుడు, ఈ వాక్యమే మన బోధకుడు. ప్రియులారా, శిష్యుడనేవాడు వాక్యానికి అతీతంగా ఉండడు. శిష్యుడనేవాడు వాక్యములా ఉంటాడు, వాక్యములా బ్రతుకుతాడు, వాక్యములా జీవిస్తాడు. వాడే శిష్యుడు, వాళ్ళే శిష్యులు. ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శిష్యుడవయ్యావా? అసలు కావలసిందే శిష్యత్వం, కావలసిందే శిష్యత్వం. క్రైస్తవుడు అయ్యావు, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డవయ్యావు, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క విశ్వాసిగా సంఘములో కూర్చున్నావు, ప్రైజ్ ద లార్డ్. కానీ అంతటితో తండ్రి అయిన దేవుడు ఇష్టపడట్లేదు. శిష్యుడు కావాలని కోరుకుంటున్నాడు. శిష్యుడవుతేనే జీవగ్రంథములో పేరు వ్రాయబడుద్ది. ప్రియులారా, జీవగ్రంథములో పేర్లు రాయబడాలంటే శిష్యులు కావాలి. శిష్యులు అనగా ఎవరు అంటే వాక్యానికి అతీతంగా ఉండడు, వాక్యములా ఉంటాడు, వాక్యములా ఉంటాడు, వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతాడు. నెంబర్ 3, వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతాడు. నెంబర్ 3 ఏంటిదంటే దేవుని కోసం, దేవుని పని కోసం ఏదైనా ద్వేషిస్తాడు, ఎవరినైనా ద్వేషిస్తాడు, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషిస్తాడు. నెంబర్ 4, తనకున్నదంతయు కూడా దేవుని కోసం పెడతాడు. ఇంకొక విషయం 27వ వచనంలో, ఇంకోటంటే 5 విషయాలు. తన సిలువనెత్తుకొని వెంబడించేవాడే శిష్యుడు. చివరికి ఒక పాయింట్ వేసి ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఏంటా ప్రశ్న అంటే, జీవగ్రంథములో పేర్లు రాయబడడానికి ఇంత కష్టపడాలి, ఏంటి? శిష్యుడు కావాలి. నెంబర్ 2 ఏం కావాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఉన్న 7 వచనాలు ఉన్న 10 నిమిషాల్లో ముగించాలి. త్వరగా నాకు సాయం చేయండి. రైట్, ఓకే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో జీవగ్రంథములో పేర్లు రాయబడాలంటే ఒక శిష్యుడు అవుతే సరిపోతుందా? దేర్ ఈజ్ నాట్ ఎనఫ్. వన్ మోర్ థింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ టు రీడ్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆన్ దట్ స్క్రిప్చర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమే, నిజమైన సహకారి ఆ ప్రియులు క్లెమెంటుతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయము. ఎవరి పేర్లు? శిష్యుల పేర్లు రాయబడతాయి జీవగ్రంథములు, సహకారుల పేర్లు రాయబడతాయి జీవగ్రంథములు. ఎవరికి సహాయము చేసినవాడు, ఎందుకు సహాయము చేసినవాడు అని ఆలోచిస్తే సువార్త పనిలో సహాయము చేసిన వారి పేర్లు జీవగ్రంథములో రాయబడతాయి. సువార్త, సంఘపు పరిచర్య, దేవుని పనిలో పాలిభాగస్తులవ్వటం, దేవుని పనిలో పాల్గొనటం, ఈవెన్ మందిరం ఊడ్చి సదిరి కుర్చీలేసి సిద్ధపరచడము కూడా దేవుని పనిలో సహకారులే. అందరూ వెళ్ళిన తర్వాత ఏదో గబగబా వెళ్ళిపోకుండా ఎక్కడెక్కడ సదిరి, నెమ్మదిగా సదిరి, తుడిచి ఊడిచి చేస్తా ఉంటే అది కూడా దేవుని పనిలో సహకారం చేసిన వాడవే. ఒక ఇమేజ్ ఉండే చూపించడానికి, మందిరానికి వచ్చేటప్పుడు తాబేలులా వస్తారట. తాబేలు ఇలా మెల్లగా వస్తారు. వచ్చిన తర్వాత వేటాడిన మాంసం తిన్నటువంటి సింహములా పడుకుంటారట. ఆమేన్, హల్లెలూయా అనేదాకా. గంట కొట్టిన తర్వాత వదిలిపెడతారు కదా, అప్పుడు
వేటాడడానికి పరిగెత్తుతున్న చిరుతపులిలా పరిగెత్తుతారట. చర్చికి వచ్చేటప్పుడు తాబేళ్ళ, కూర్చున్నప్పుడు సింహముల, పరిగెత్తుతున్నప్పుడు చిరుతపులిలా. సాతానుకు తెలుసండి, ఇక్కడున్నా నువ్వు నా ఒడివేరా అంటదనమాట. నో, ఇది నా దేవుని మందిరం, ఇది నా దేవుని పని, ఇక్కడ ఏది జరుగుతున్న దేవుని పని. ఏదో ఒకటి చేసిపోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒక గంట ముందు రావాలి, ఒక రోజు ముందు రావాలి, కడుగుతాను, ఊడుస్తాను, తుడుస్తాను, ఏదో చేస్తాను, నా దేవుని మందిరములో సేవ చేస్తాను, నా దేవుని పనిలో సహకరిస్తాను అని ముందుకు రావాలి ప్రియులారా. సహకారివి కాకపోతే నీ పేరు జీవగ్రంథంలో రాయరు ప్రియులారా. అందుకే మొన్న గిద్యోను సంస్థ వారు వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ చెప్పారు సాక్ష్యం, అదే సాక్ష్యాన్ని కామారెడ్డిలో కూడా చెప్తున్నారు పిల్లరా. ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు తిరిగిన వారు మనకులా సంఘాన్ని సహకారం చేయండి అని చెప్పిన పాస్టర్ని వాళ్ళు చూడలేదట. నేను చెప్పాను ఆ రోజు, మీరు ఈ జీవగ్రంథాన్ని పంచే కార్యక్రమంలో సహకారులుగా ఉండండి మీకు ఇష్టమైతే అని ఓపెన్గా నేను చెప్పానే. ఆ మాట వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళకి ఎందుకో తెలుసా, దేవుని పనిలో సహకారిగా లేకపోతే నీ పేరు జీవగ్రంథములో రాయబడది. నీ పేరు జీవగ్రంథములో రాయబడాలంటే సువార్త పనిలో, దేవుని పనిలో, వాక్యపు పనిలో సహకారిగా ఉండాలి. దాన్ని వివరించని ఇంకా సమయం సరిపోదు గనుక 55వ కీర్తన 13వ చరణం, 55వ కీర్తన 13వ చరణం, సహకారిగా ఉన్నావా, సహకారిగా ఉంటావా? ప్రైజ్ ద లార్డ్. నీ పేరు జీవగ్రంథంలో రాయబడడానికి కాస్త ముందుకొస్తున్నావన్నమాట. 55వ కీర్తన 13వ చరణం, ఈ పని చేసిన నీవు నా సహకారివి. దేవుడు అంటున్నమాట, ఏ పని చేసిన నీవు అని పైన చదివితే స్తుతించిన నీవు, పాపాన్ని ఒప్పుకున్న నీవు, ఆరాధించిన నీవు, దేవుని కొరకు ముందుకొచ్చిన నీవు, అనేకులను జమ చేసిన నీవు, ఈ పని చేసిన నీవు నాకు సహకారివి అంటాడు. 55వ కీర్తన ఇంటి దగ్గర చదవండి. ఇప్పుడు నేను చదివాను అని చెప్పాను అనుకో, గంట మోగుద్ది. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి? నెంబర్ 1 శిష్యుల పేర్లు, నెంబర్ 2 సహకారుల పేర్లు. చివరిగా ప్రశ్న, ఒకవేళ జీవగ్రంథంలో పేరు రాసిండు, కష్టపడ్డాడు, విశ్వాస జీవితంలో శిష్యుడయ్యాడు, సహకారి అయ్యాడు, జీవగ్రంథంలో పేరు రాసేసాడు, నీ పేరు అక్కడ రాయబడ్డది, ఓకే. ఇక రాసిన తర్వాత 90 ఏళ్ళైంది, లేక 100 ఏళ్ళైంది రాసి, లేక 60 ఏళ్ళైంది రాసి, లేక 30 ఏళ్ళైంది రాసి, లేక 25 ఏళ్ళైంది రాసి, ఈ రాయబడిన పేరు ఎప్పుడైనా కొట్టేస్తాడా? నీ పేరు రాయబడి 100 సంవత్సరాలైంది జీవగ్రంథంలో. ప్రైజ్ ద లార్డ్. ద మోస్ట్ సీనియారిటీ, మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సీనియారిటీ అయిపోయింది, అయినా పేరు కొట్టేస్తాడా? ఆలోచిద్దాం. చదవండి దయచేసి దేవుని వాక్యం. నిర్గమకాండం 32వ అధ్యాయము 33వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు అర్థమవుతుంది, 100 ఏళ్ళైనా, 102 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 45 ఏళ్ళైనా నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డ తర్వాత అది కొట్టేస్తాడా, కొట్టేయడా అన్న సంగతి అర్థమైతే భయముతో, వణుకుతో బ్రతికే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. చదవండి దయచేసి. ఎవడు పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి పేరు తుడిపేస్తా. వానిని నా గ్రంథములో నుండి వారి పేరు తుడిపేస్తా. రిమూవ్ దేర్ నేమ్స్. హూస్ నేమ్స్? ఎవరి పేర్లు తుడిపేస్తాడు? ఎవరి పేర్లు తుడిపేస్తాడు? ఎవడు పాపము చేసెనో, ఎవడు పాపము చేస్తాడో, ఎవడు పాపము చేస్తున్నాడో వాని పేరు ఆ తండ్రి జీవగ్రంథములో నుంచి తుడిచేస్తాడు. సార్ 100 ఏళ్ళైంది కదా సార్ రాసుకొని, ఇప్పటికి కూడా తుడిచేస్తావా? అవును తుడిచేస్తా. 70 ఏళ్ళైంది కదా మాస్టర్ నా పేరు రాసి అడ్మిషన్ తీసుకొని, 70 ఏళ్ళైంది అయినా తుడిచేస్తావా? తుడిచేస్తాను. 35 ఏళ్ళైంది నీ గ్రంథంలో నా పేరు రాసుకున్నావు కదా, తుడిచేస్తావా? ఎస్ తుడిచేస్తాను. ఎందుకు తుడిచేస్తావు? పాపము చేస్తే తుడిచేస్తా. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. పాపము చేస్తే తుడిచేస్తా.
పాపము చేస్తే తుడిచేస్తా. సందర్భం ఇక్కడ ఏంటి? మోషే భక్తుణ్ణి నాయకుడా, నచ్చినవాడా, మెచ్చుకున్నవాడా, నాయకుడైన మోషే రా అని పిలిచాడు. ఎక్కడికి? పర్వతం మీదికి వెళ్ళిపోయాడు. పోయినవాడు అటే పోయాడు 40 రోజులు. క్రింద తన సహోదరుడైన అహరోను ఉన్నాడు మందతో, ఇశ్రాయేలు ప్రజల జనాంగముతో, ఇసుకెవొత్తే రాలని ప్రజలతో. 40 రోజులు అయిపోయింది, ఇంకా రావట్లేదు నాయకుడైన మోషే. అహరోనా, మీ తమ్ముడు ఉన్నాడో చచ్చిపోయాడో నాకు తెలియదు, మాకు నాయకుడు కావాలి, మాకు నడిపించే దేవత కావాలి, మాకు ఒక విగ్రహం చేయి అని అన్నాడు. బంగారం అంతా ఒలిచేశారు, ఎద్దుదూడను చేసుకున్నారు, ఎద్దుదూడను పెట్టుకున్నారు, పండుగ చేసుకున్నారు, దేవుడా అని చెప్పి మొక్కుతున్నారు, పొరుదండాలు వేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, డీజో డ్యాన్స్ నడుస్తుంది. మోషే ఆజ్ఞల పలక దిగి తీసుకొని పర్వతం తీసుకొని ఇలా వస్తున్నాడు. ఈ అలజడిని చూసి అయ్యో దేవా అని పలకలు విడిచిపెట్టాడు. కింద పడి పరిగిపోయినాయి. దేవుని ఉగ్రత బయలుదేరింది. సుమారుగా 3000 మంది చచ్చిపోయారు. 3000 మంది చచ్చిపోయారు. 3000 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోవటం చూసిన మోషే భక్తుడు మోకరిల్లి, దేవా వీళ్ళని క్షమిస్తావా లేదా, వీళ్ళను క్షమిస్తావా లేదా, వీళ్ళు చేసింది తప్పే, వీళ్ళని క్షమిస్తావా లేదా, వీళ్ళని క్షమిస్తే క్షమించు, లేకపోతే జీవ గ్రంథములో నుంచి నా పేరు కొట్టేయి అని దేవుని దగ్గర మొదలుపెడతాడు. ఏ మోషే ఒక ఎవరి పేరు కొట్టేయాలో నాకు తెలుసు, నువ్వేంది చెప్పేది, నేను చెప్పిన పని నువ్వు చేసి చక్కగా పో మోషే అని. ఎవడు పాపం చేస్తే గాని పేరే కొట్టేస్తా. వాడు పాపం చేసినందుకు నీ పేరు ఎందుకు కొట్టేస్తా? నేను చెప్పిన పని నువ్వు చేయి, పోనాడు మోషే అని చెప్పి అప్పుడు అన్నాడు, ఎవడు పాపము చేయునో వాడి పేరే. 32వ వచనాన్ని చదవండి, ఎంత బాగుంటుందో ప్రియులారా. 32వ వచనాన్ని చదవండి. ఎవరిని బట్టి ఎవరి పేరో కొట్టేయడు ప్రియులారా. ఎవడు పాపం చేస్తే వాడి పేరే కొట్టేస్తాడు. ఎవరు పులిసిన పళ్ళు తింటే వాడి పళ్ళే పులిసిపోతాయి. ఎవడు పులుపు తింటే వాడి నోరే పులుపు అయిపోద్ది. కానీ ఒకడు పాపం చేస్తే ఒకడు పేరును కొట్టేయడు ప్రియులారా అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. చదవండి దయచేసి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, క్షమించితివా దేవా, థ్యాంక్స్. లేకపోతే లేని ఎడల నీవు రాసుకున్న నీ గ్రంథములో నుంచి నా పేరును తుడిచేయి, బతిమాలు కొనుచున్నాను. ఆ తర్వాత మీరు 33 చదివారు కదా, ఇప్పుడు 34 చదవండి. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన పని నేను చెప్పినట్టుగా చేసుకోపో. నేను నీ పేరు కొట్టేయమంటే నీ పేరు కొట్టేస్తాడు కాదు, ఎవడు పాపం చేస్తే వాని పేరే కొట్టేస్తా. పాపం అనగా ఏమి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు పాపము చేస్తే వాడి పేరు జీవగ్రంథములో నుంచి కొట్టివేయబడుతుంది. ప్రియులారా, పాపం అనగానే పరుగులు తీసి తప్పుడు భావాన్ని నేర్చుకోకు, వాక్యపు భావాన్ని ఆలోచిస్తాం. చదవండి దయచేసి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అనగా ఇదిగో వాక్యం. వాక్యాన్ని అతిక్రమిస్తే వాక్యాన్ని కాదంటే, వాక్యాన్ని కాలదనుతే, వాక్యాన్ని పక్కన పెడితే, వాక్యాన్ని చీకొడితే, వాక్యాన్ని కాదనుకుంటే దే ఆర్ ఆల్ సిన్నర్స్. వాక్యాన్ని అతిక్రమిస్తే అదే పాపం. నువ్వెవరవైనా నేనెవరవైనా వాక్యాన్ని అతిక్రమించామో, వాక్యాన్ని కాస్త దాటామో, వాక్యాన్ని జస్ట్ కాదన్నామో అదే వారికి పాపం. ఆ పాపమే వారి పేరును జీవగ్రంథంలో నుంచి తుడిపేసేందుకు పని అవుతుంది. నెంబర్ 2, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని సంగమా, నీ పేరు రాయబడింది అన్న నమ్మకం నీకు కలిగితే, నీ పేరు కొట్టేయకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞను మీరకుండా, పాపము చేయకుండా, పాపాత్ముడవు కాకుండా జీవితాన్ని కాపాడుకోవాలి. లేకపోతే నీకు 100 ఏళ్ళున్నా, 100 ఏళ్ల క్రితం నీ పేరు రాసిన, 70 ఏళ్ల క్రితం నీ పేరు రాసిన, 30 ఏళ్ల క్రితం నీ పేరు రాసిన, there is simple remove that name. చాలా సులువుగా ఆ పేరు తొలగించబడుద్ది. then you have no choice to enter into the kingdom of God. then you finished with the eternal hell. అందువలన అప్పుడు నీ పేరు తొలగించబడుద్ది, పరలోకం వెళ్ళలేవు, అగ్నిగుండములో శిక్ష పొందాల్సి వస్తుంది.
అందుకొరకు 60 ఏళ్ల క్రితం నీ పేరు రాసినా, 70 ఏళ్ల క్రితం పేరు రాసినా, ఇప్పటికీ ఈ క్షణానికి నీ పేరు కొట్టివేయబడుకున్నట్లుగా ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపము చేయకుండా నీవు నీ జీవితాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. నువ్వు కాపాడుకుంటే నీ పేరే ఉంటుంది జీవగ్రంథంలో, నేను కాపాడుకుంటే నా పేరే ఉంటుంది జీవగ్రంథంలో. ఎవరు కాపాడుకుంటే వాళ్ళ పేరే ఉంటుంది జీవగ్రంథంలో, ఎవరు కాపాడుకోకపోతే వాళ్ళ పేరే కొట్టేస్తాడు. నేను కాపాడుకోలేదనుకో నా పేరు కొట్టేస్తాడు, నువ్వు కాపాడుకోకపోతే నీ పేరు కొట్టేస్తాడు, నేను కాపాడుకోకపోతే నీ పేరు కొట్టేస్తానులే. మోషే నోరిడిసి అన్నాడు, నా పేరు కొట్టేయి అన్నాడు. మోషే నేను చెప్పిన పని చేసుకోపో ఫస్ట్. ఎవడు పాపం చెప్తే వాని పేరు కొట్టేస్తాడు, కానీ నీ పేరు ఎందుకు కొట్టేస్తా? నెంబర్ 2, ఎందుకు కొట్టేస్తాడు? జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లనను, భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. ఒక ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. అక్కడ ఉన్న గ్రంథములలో ఒక ప్రక్క రాసి ఉన్న దాన్ని బట్టి దొంగల పేర్లు కొట్టేస్తాడు, దొంగల పేర్లు కొట్టేస్తాడు. వార్ ది థీవ్స్, ఎవరు వీరు ఈ దొంగలు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో 10వ భాగము దేవుని సొమ్ము ఇవ్వకనే మీరు దొంగలై ఉన్నారు కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. మళ్ళీ దొంగల పేర్లు కొట్టేస్తాడు. దొంగగా ఉన్నావేమో నీ పేరు కొట్టేస్తాడు. నెంబర్ 3 అప్రమాణికుల పేర్లు కొట్టేస్తాడు. అప్రమాణికుల పేర్లు, అప్రమాణికులు. ఒకటిని నమ్మించడానికి అమ్మతోడువై, అయ్యతోడువై అని ప్రమాణం చేస్తాడే, వాళ్ళ పేర్లు కొట్టేస్తాడు. నేను అలాంటి పొలం దాటి వచ్చినోడ్నే. ఎందుకంటే నమ్మించాలంటే శతవిధాల ఒట్లు పెట్టుకోవాలి. నేను అదే ఒడ్డు దాటి వచ్చాను. అలా ప్రమాణాలు చేస్తున్నావా, అప్రమాణాలు చేస్తున్నావా, నీ పేరును జీవగ్రంథములో నుంచి కొట్టేస్తాడు. ఎవరి పేర్లు కొట్టేస్తాడు? నెంబర్ 1, ఎవరి పేర్లు కొట్టేస్తాడు? పాపుల పేర్లు కొట్టేస్తాడు. నెంబర్ 2, ఎవరి పేర్లు కొట్టేస్తాడు? దొంగల పేర్లు కొట్టేస్తాడు. నెంబర్ 3, ఎవరి పేర్లు కొట్టేస్తాడు? అప్రమాణికుల పేర్లు కొట్టేస్తాడు. ఆఖరిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆఖరిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జయించువాడు అలాగుననే తెల్లని వస్త్రములు ధరించుకొని ఎవరి పేరు కొట్టేనంటున్నాడు? గెలిచేవాడి పేరును ఎన్నటికి కొట్టేయ్యా. మరి ఎవరి పేరు కొట్టేస్తాడు? ఈ మాటను బట్టి ఎవరికి పేరు కొట్టేస్తాడు? గెలిచేవాడి పేరు ఎన్నటికి కొట్టేయ్యా అంటే ఎవరి పేరు కొట్టేస్తాడు? ఓడిపోయిన వాని పేరు కొట్టేస్తాడు. అందుకే పోయిన వారం పాఠం ఏంటిది? గెలుస్తే పరలోకం, ఓడిపోతే నరకం. ఎక్కడ యుద్ధం ఉంది, ఎక్కడ గెలవాలి? శరీరము ఆత్మకు ఉన్న పోరాటములో గెలుస్తే పరలోకం, ఓడిపోతే నరకం అన్నాను. గెలుస్తే పేరుంటది జీవగ్రంథములో, ఓడిపోతే పేరు కొట్టేస్తాడు. క్రికెటర్లు సరిగా ఆడక ఓడిపోయారనుకో, వాళ్ళ లిస్టులో నుంచి ఆ పేరు తొలగిస్తాడు. శాశ్వతంగా ప్రజల్లో పేరు మార్చిపోద్ది. గెలిచాడనుకో, వాడి పేరు ఆకాశం అంత ఎత్తుగా ఆక్సిజన్ బెలూన్లో ఎగిరేస్తారు. ఇది అంతేనండి. గెలుస్తే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, గెలవకపోతే నీ పేరు కొట్టేస్తాడు. జీవగ్రంథములో నీ పేరు ఇప్పటికీ ఉన్నదా? ముగింపులో ప్రారంభం ఏమన్నాను? జీవగ్రంథములో నీ పేరున్నదా? అదే టైటిల్ ముగింపులో, జీవగ్రంథములో ఇప్పటికీ నీ పేరు ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసుకోండి బిడ్డలారా. అది మంచిది. క్షేమం, ఆశీర్వాదం కూడా. ఆలోచించండి. జీవగ్రంథములో నుంచి నీ పేరు తుడిపి పెట్టకుండానట్లుగా జాగ్రత్త సుమా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రియమైన దేవా, పరిశుద్ధులకు తండ్రి నీకు స్తోత్రం. మీ మాటలు బలము కలిగినది, మీ మాటలకు జీవమున్నది, మీ మాటలలో పరమార్థము దాగి ఉంది. మీ మాటలను విన్నుట ద్వారా పరలోకములకు చేరువగా మా బ్రతుకులు కట్టుకుంటున్నామయ్యా.
ఈ దినాంశము జీవగ్రంథములో నీ పేరున్నదా అన్న అంశముతో అద్భుతమైన ఆలోచన మాకు పుట్టించి ఆశ్చర్యకరంగా మా బ్రతుకును మార్చుకోవడానికి, మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి, మా మనసును మార్చుకోవడానికి మీరు కృప చూపించారు తండ్రి. నీకు స్తోత్రములు. ఏది ఏమైనా ఎవరు ఏమన్నా జీవగ్రంథములో మా పేరు రాయించుకోవడానికి కష్టపడతామని వెళ్తున్నాము తండ్రి. ఇష్టముతో కష్టపడి జీవగ్రంథములో పేరు రాయబడేటట్లుగా శిష్యులముగా సహకారులముగా బ్రతుకుతామని ఒప్పుకొని వెళ్తున్నాం. క్షమించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయముతో పవిత్రపరచండి తండ్రి. వచ్చిన సంఘమును మీ చేతులు పెడుతున్నామయ్యా. వారు ఎంతో ప్రయాసంతో వచ్చారు, పనులు పోగొట్టుకొని వచ్చారు, ఇష్టముతో వచ్చారు అయ్యా. వారు దీవించబడి వెళ్ళాలని ఆశపడుతున్నాం. వాక్యపు దీవెనతో వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఇదిగో తండ్రి, మేమెవరినైనా గాయపరిచినట్లయితే క్షమించండి తండ్రి. మేము గాయపరచబడుతున్న వారిని క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. ఏది ఏమైనా జీవగ్రంథములో మా పేరు కొట్టేయబడద్దు. జీవగ్రంథములో నుంచి మా పేరు తుడిపివేయబడకూడదు. జీవగ్రంథములో పేరు లేకుండా మా జీవితం ముగించొద్దు నాయన. క్షమించి అటు విధమైన అవకాశాన్ని దౌర్భాగ్యుడు నాకును మాకును అనుగ్రహించమని కోరుకుంటూ ఈ సంఘమును వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరుసటి వారానికి దేవుని దీవెనలతో తిరిగి వద్దాం.